హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రవంతి. టుడే అయితే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అదేంటంటే కొరియన్ స్టైల్లో చిల్లీ గార్లిక్ పొటాటో ఎలా చేసుకోవాలనేది మీకు కంప్లీట్ డీటెయిల్గా చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ అయితే ఆలూని ఇలా మొత్తం కూడా పీలప్ చేసేసుకోండి ఫ్రెండ్స్. నీట్గా పీల్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోండి. నేను చూపిస్తున్నాను కదా, అలా అయితే కట్ చేసి పెట్టుకోండి. వీటినైతే మనం కుక్కర్లో వేసుకొని 2-3 విజిల్స్ వచ్చేదాకా అయితే ఉడికించుకోవాలన్నమాట. వాటర్ వేసుకొని తగినన్ని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించేసుకోండి ఫ్రెండ్స్. 2-3 విజిల్స్ వస్తే కరెక్ట్గా ఉడికిపోతాయి. నెక్స్ట్ మనం గార్లిక్ని అయితే మనం ఇలా చిన్న చిన్న పీసెస్గా, చాలా అంటే చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అవి చిన్నగా ఉంటేనే మనకి పంటి కింద తగులుతూ టేస్టీగా అయితే మనకి కనిపిస్తుంది అనమాట తింటూ ఉంటే. అందుకని మనం చిన్న చిన్నగా అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే చూడండి ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఆలు అయితే ఉడికిపోయాయి, చాలా బాగా ఉడికిపోయాయి ఫ్రెండ్స్, మెత్తగా అయిపోయాయి. ఇలా అయితే స్మాష్ చేసేసుకోండి. మీ దగ్గర స్మాషర్ ఉంటే దాంతో స్మాష్ చేసుకోండి. నేను స్పూన్తో అయితే చేసేసాను. నెక్స్ట్ కార్న్ఫ్లోర్ ఫ్రెండ్స్. కార్న్ఫ్లోర్ ఒక కప్ అయితే సరిపోతుంది 2 ఆలూస్కి. మేము కార్న్ఫ్లోర్ వేసుకొని చిన్న చిన్నగా మొత్తం కూడా తడిపేసుకున్నాం అనమాట. కొంచెం సాల్ట్ వేసుకొని మనం పిండి ఎలా తడుపుకుంటామో అలా అయితే మెత్తగా పేస్ట్ని మొత్తం కూడా మనం ఇలా రౌండ్గా బాగా వేస్తూ కొంచెం ఆయిల్ చేతికి అంటించుకొని మనం ఇలా అయితే ఇలా చూపిస్తున్నాను కదా, అలా రౌండ్గా అయితే చేసేసుకోండి అనమాట. రౌండ్ చేసుకొని మనం కావాల్సిన షేప్లో అయితే మనం ఒత్తుకోవచ్చు వాటిని. మనకి ఇష్టం ఉన్న స్టైల్లో అయితే మనం ప్రెస్ చేసేసుకోవచ్చు. మేమైతే ఫస్ట్ ఫోర్క్తోనైతే ప్రెస్ చేస్తున్నాం. చూడండి ఇలా రౌండ్ చేసుకొని ఇలా ప్రెస్ చేస్తే ఒక డిజైన్ అయితే మనకు వచ్చేస్తుంది. మీకు ఇష్టమైన డిజైన్లో అయితే ప్రెస్ చేసేసుకోండి ఫ్రెండ్స్. అందరూ కూడా ఎలా ప్రెస్ చేస్తారంటే మనం ఇలా రౌండ్ చేసుకొని మనకి బాటిల్ మూత కానీ అలా ఉంటుంది కదా, దాంతోనైతే రౌండ్గా ఒత్తుకుంటారు. కొందరు వడలు లాగా కూడా ఒత్తుకుంటారు. అన్ని షేప్స్ కూడా నేను ఒక్కొక్కటిగా చూపిస్తున్నాము, చూసేయండి. చూడండి వడ షేప్లో అయితే ఇది చేసాము. నెక్స్ట్ హార్ట్ అలా స్పూన్తో ఇలా రౌండ్ షేప్లో కూడా ఇలా చేసేసామన్నమాట. చూడండి అలా అయితే చేసేసాము. స్మైలీ కూడా చేసుకున్నాము మేము. ఒక్కొక్కటి ఒక విధంగా అయితే మేము ట్రై చేసామన్నమాట. ఒక్కటే స్టైల్లో ఎందుకని అన్ని డిజైన్స్ అయితే మేము ట్రై చేసాము. ఒక్కొక్కటి ఒక డిజైన్లో అయితే చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. చూడండి చాలా బాగుంది కదా స్మైలీ కూడా. మీకు ఇష్టం ఉన్న డిజైన్ అయితే చేసేసుకోండి. మాకు హార్ట్ కూడా చేయాలనిపించి హార్ట్ కూడా చేసేస్తున్నాం అనమాట. చూడండి హార్ట్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూపించిన విధంగా. మేము అన్ని షేప్లు కూడా చేసి ఇలా రెడీ అయితే పెట్టేసుకోవాలన్నమాట. వీటిని మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే వాటర్లో ఉడికించుకోవాలన్నమాట. వీటిని మనం పిండి కదా ఇదంతా కూడా బాయిల్ చేసిన ఆలూలో అయితే మనం కార్న్ఫ్లోర్ వేసి మిక్స్ చేసుకున్నాం కాబట్టి దాన్ని ఉడికించుకోవాలన్నమాట. మనం అన్నీ ఇవి రెడీ చేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో వాటర్ వేసేసుకోవాలి. 2 గ్లాసెస్ వాటర్ అయితే పోసుకోండి, ఖచ్చితంగా సరిపోతాయి ఇంత క్వాంటిటీ. ఇలా బాగా మరిగించిన తర్వాత కొంచెం మరుగుతుండగానే మనమైతే ఇవి అన్నీ రెడీ చేసేసుకున్నాం కదా, అవి అయితే పొటాటోస్ మొత్తం కూడా దీంట్లో వేసుకొని ఉడికించుకోవాలన్నమాట. ఇలా వాటర్ తెల్లగా వైట్గా అవుతున్నాయి అనేసి మీరైతే భయపడొద్దు. ఇవైతే కూల్ వాటర్ ఫ్రెండ్స్, మనం ఐస్ వాటర్ అనమాట. ఐస్ క్యూబ్స్ వేసిన వాటర్ అయితే రెడీ చేసుకోవాలి. ఇవి ఉడికింటాయి కదా, ఈ ఉడికిన తర్వాత ఆ చల్లని వాటర్లో అయితే వెంటనే వేసేసుకోవాలన్నమాట. మనం ఆ వెంటనే వేసుకుంటే ఆ వేడి అనేది తగ్గిపోయి కరెక్ట్ క్వాంటిటీలో అయితే మనకి ఉడికిపోతాయి. నెక్స్ట్ మనం చిన్నగా కట్ చేసుకున్నాం కదా గార్లిక్ అనేది, ఆ ఎల్లిపాయలు అనేది అయితే ఒక బౌల్లో వేసుకొని తగినంత కారం, చూడండి నేను వేస్తున్నా కదా అంత కారం, ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ సోయా సాస్ 1.5 స్పూను 2 స్పూన్స్ అలా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, మనం తినేదాన్ని బట్టి. సోయా కూడా చాలా ఫ్లేవర్, మంచి ఫ్లేవర్ వస్తుంది దానివల్ల కూడా. ఇలా అయితే అన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ఆయిల్ అయితే బాగా వేడి చేసుకోవాలి. చూడండి పొగ అయితే వస్తుంది కదా, ఆయిల్ అయితే వేడి అయిపోయింది. మనం ఇక్కడ కలిపి పెట్టుకున్నాం కదా, దాంట్లో అయితే ఈ ఆయిల్ వేసేయాలన్నమాట. చూడండి అంతే, స్మెల్ అయితే ఎక్సలెంట్ వస్తుంది ఫ్రెండ్స్ ఆయిల్ వేయగానే. ఇలా మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోండి. మేము మిక్స్ చేస్తున్నాం కదా, అలా అయితే ఫుల్గా మిక్స్ చేసేసుకోండి. మనం ఉడికించి పెట్టేసుకున్నాం కదా, అన్నీ కూడా వీటిలో వేసేసుకోండి పొటాటోస్. అంతే ఫ్రెండ్స్,
ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. దాంట్లో వేసి నేను చూస్తున్నాం కదా అలా చేసేయండి. అంతే ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీ కొరియన్ స్టైల్‌లో మనకి చిల్లీ గార్లిక్ పొటాటో అనేదైతే రెడీ అయిపోతుంది. ఒక్కొక్కటి బైట్ తింటుంటే సూపర్ అంటే సూపర్ సాఫ్ట్‌గా ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చింది కదా, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్. లాస్ట్‌లో కొత్తిమీరతో గార్నిష్. అంతే ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా చూసేయొచ్చనమాట. ఓకే.